బ్యాక్ టు బులెటిన్. కర్ణాటక కాంగ్రెస్ లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రేపు సీఎం పదవికి సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కొత్త సీఎం ను ఎన్నుకోనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 30న కర్ణాటకలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. అయితే ముందు నుంచి సీఎం పదవిని ఆశిస్తోన్న డీకే శివకుమార్ కు ఈ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అటు సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని కోరినట్లు తెలుస్తోంది. తగిన సమయం తీసుకుని నిర్ణయం చెప్పాల్సిందిగా ఆయనకు సూచించినట్లు సమాచారం. దీంతో సిద్ధరామయ్య రేపు సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చి అనంతరం బెంగళూరులోని లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇవాళ ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్న తర్వాత ఢిల్లీ పరిణామాలపై వ్యాఖ్యానించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు రేపు సమాధానం చెబుతాను అంటూ ఆన్సర్ ఇచ్చారు. దీంతో రేపు ఉదయం అల్పాహారం కోసం డీకే శివకుమార్ సిద్ధరామయ్యను కలవనున్నారు. నిన్న సుమారు 6 గంటల సేపు జరిగిన ఈ సమావేశంలో సిద్ధరామయ్య సీఎం పదవిని వదులుకుని రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సహకరించాలని అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తోంది. సిద్ధుకు రాజ్యసభ స్థానంతో పాటు ఆ సభలో విపక్ష నేతగాను అవకాశం ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే సిద్ధు కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం గాను అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిపాదనలను ముందు సున్నితంగా తిరస్కరించిన సిద్ధరామయ్య తన మద్దతుదారులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. సిద్ధరామయ్య రేపు తన రాజీనామా సమర్పించవచ్చని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ వారాంతంలోనే డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక సిద్ధరామయ్య రాజీనామాను కొద్ది రోజులు వాయిదా వేయాలని భావిస్తే రాబోయే రాజ్యసభ ఎన్నికల వరకు ఈ ప్రక్రియ ఆగవచ్చు. అంతర్గత విభేదాలు ఎన్నికలపై ప్రభావం చూపకూడదని హైకమాండ్ భావిస్తే జూన్ 18 తర్వాతే ప్రమాణ స్వీకారం ఉంటుంది. కర్ణాటకలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సీఎం పదవిని సిద్ధరామయ్య చేపట్టారు. అయితే డీకే శివకుమార్తో 2.5 ఏళ్లు చొప్పున పదవీ కాలం పంచుకునేందుకు అప్పట్లో నిర్ణయం జరిగిందని ఆయన వర్గం చెబుతోంది. ఈ వాదనను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. 5 ఏళ్లు తానే సీఎంగా ఉంటారని, అయితే అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని తరచూ చెబుతున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం ఇటీవల 3 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరోసారి నాయకత్వ సమస్య తెరపైకి వచ్చింది. పార్టీ అధిష్టానం సిద్ధరామయ్య, డీకేలను న్యూఢిల్లీకి పిలవడంతో ఎట్టకేలకు సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.